ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోకపోతే ఎంత చదివి ఏం లాభం చెప్పండి. ఈ రోజుల్లో చదువు కన్నా ముఖ్యంగా సంస్కారానికే వాల్యూ అయితే ఎక్కువ ఉంది. నేనైతే నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో అంతా అయిపోయిన తర్వాత లైక్ ఇద్దాంలే అనుకోని ఉండొచ్చు. సో, అందుకని ముందుగానే అడుగుతున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే మాత్రం ఆ రోజు మాకు పక్కన సందొకటుంటే దాంట్లో కొంచెం వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, అలాగే అయిపోయిన ఆయిల్ క్యాన్స్ అన్నీ కూడా దాంట్లో ఏశాను. ఇంకా వాటినన్నిటిని కూడా ఉల్లిపాయలకేద్దామని చెప్పేసి ఆ గొంతులు ఇవన్నీ తీసేసి క్లీన్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ నేను పొయ్యి పెట్టుకుంటాను కదా! దాని దగ్గరున్న బూడిద అదంతా కూడా తీసేసి అంతా కూడా నీట్‌గా కడిగేశాను. నేను రోజు బట్టలు వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం వరండా అయితే ఖచ్చితంగా కడుగుతాను. ఈరోజు ఇంకో వంటగది కూడా కడిగేశాను. ఇంకా ఇక్కడైతే పిల్లలు కూడా వచ్చేసారు. ఇది హోలీ రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటి క్యాప్స్‌కి అయితే హోల్స్ అయితే పెట్టాను. సూదితో హోల్స్ అయితే పెట్టాను. ఇంకా దాంట్లో వాటర్ పోసుకొని చక్కగా అయితే ఆడుకుంటున్నారు. ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఒక సిస్టర్ అయితే పంపించారు వర్క్ చేయమని చెప్పేసి. ఇంకా ఇదిగోండి చూసారు కదా! మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ అంతకుముందు వ్లాగ్‌లో చూయించాను కదా! పుచ్చకాయ అని చెప్పేసి అది చాలా వరకు తినేసారు. నెక్స్ట్ డే స్కూల్‌కి వాటికి కూడా పెట్టుకెళ్ళిపోయారు. ఇంకైతే కొంచెం ఉంది. ఇంకా అది బాగా కూలింగ్ ఉందని చెప్పి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయటైతే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అతనైతే మా తోటికోడలు వాళ్ళ బాబు. ఇంకా అందరూ కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా పుల్లలు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాను. నేను సండే ఒకరోజు అలాగే వీక్ డేస్‌లో ఏదన్నా ఒక రోజు మాత్రం ఖచ్చితంగా పుల్లలకొస్తాను. సండే తీసుకెళ్తే ఒక 3 డేస్ వరకు వస్తాయి నాకు పుల్లలు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వస్తాను. ఇందాకలా చూయించాను కదా! జూమ్ చేసి ఇదే మా ఊరి చెరువండి. ఇంకా కొంచెం టైం అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది వ్యూ అయితే. హంసలు, ఇంకా పిట్టలు అవన్నీ కూడా అక్కడ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కదా! చక్కగా వాటిల్లో అయితే వచ్చి అంటే ఇంకా వాటి ప్లేస్ అనుకుంటా అవి. చాలా బాగుంటది వ్యూ అయితే. చల్లటి గాలి బాగుంటది అసలు అంతా కూడా. ఇంకా ఇదిగోండి మా పుల్లల వామ్ అయితే ఇది. ఇక్కడ ఇంకొక చోట కూడా వేశారు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పుల్లలు. మన పొయ్యి కూడా చాలా చిన్నది కదా! అందుకు మళ్ళీ మనం పొయ్యిలో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా చిన్న చిన్న పుల్లలైతే ఏరుకొచ్చేసారు. ఇంక మా వారు, మా అత్తగారు, మా మరిది గారు, మా పెద్దోడు వీళ్ళందరూ వెళ్ళి ట్రాక్టర్‌కి అయితే వేసుకొని వచ్చేసి ఇక్కడైతే వేశారు. ఇంకా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తాను. ఇంకో గ్రీన్ కలర్ మ్యాట్ కట్టి ఉంది కదా! అది కూడా మా ఇల్లేను. ఇంక ఇది కూడా మా ఇల్లేను. ప్రజెంట్ ఉండేది కూడా మా ఇల్లే. కాకపోతే మేము ఇంకా ప్రాపర్‌గా పెద్ద ఇల్లు అయితే కట్టుకోలేదు. చూడాలి. దేవుడు ఎప్పుడు దయదలిస్తే అప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్టేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే తీసేసి నీట్‌గా అంతా క్లీన్ చేశాను కదా! తర్వాత అయితే పొయ్యిని కూడా పెట్టేసేసి ఇంకా పుల్లలన్నీ కూడా ఇంకా పొయ్యి అయితే వెలిగించేసి లోపలికైతే వెళ్దాంలే అనుకుంటున్నాను. టైం వచ్చేసి 5:30 అలా అయితే అయింది. ఇంకా పిల్లలకి స్నానాలు అవి కూడా చేయించాలి కదా! ఇంకా ఇక్కడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మనం టైటిల్‌లో పెట్టుకున్న విషయాన్ని గురించి కూడా మాట్లాడుకుందాము. నేను శ్రీశక్తి నేర్చుకున్న తర్వాత నారా లోకేష్ గారే డిగ్రీ అలాగే బీటెక్, ఎంబీఏ ఇలా కోర్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా మంగళగిరికి నియర్‌లో ఒక పార్టీ ఆఫీస్ అయితే ఉందండి. టీడీపీ పార్టీ ఆఫీసు. దాంట్లో ఫ్రీగా కంప్యూటర్‌కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీగా నేర్పించారు. జావా, సి లాంగ్వేజు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే నేర్పించారు. సరే మేము కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా! ఖాళీగా ఉండటం ఎందుకు ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పేసి నేను మా మరిది అయితే వెళ్ళాము. అయితే ఆ రోజుకి స్టార్ట్ అయ్యి 2 డేస్ ఆ రోజే స్టార్టింగు న్యూ బ్యాచు. ఇంకా మేము చేలో మాకైతే పూలున్నాయి. ఇంకా ఆ రోజు కూలి వాళ్ళు ఎవరు రాలేదు. ఇంక చేసేదేం లేక అప్పటి వరకు మా మరిది, నేను పూలు కోసేసి ఇంటికొచ్చి ఇంకా త్వరగా రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత క్లాస్ అయితే జరుగుతుంది. క్లాస్ జరిగేటప్పుడు ఒక సార్ అయితే వచ్చి మా డీటెయిల్స్, మా ఆధార్ కార్డు అవన్నీ కూడా మేము ఇచ్చాము. ఇంకా ఆయనకి ఏం చెప్పామంటే మేము నెక్స్ట్ డే నుంచి వచ్చి జాయిన్ అవుతామండి. ఇప్పుడు 11:30 అలా అయితే అయిందండి. ఇంకా 11:30 అయిపోయింది కదా సార్! మేమైతే వెళ్తాము. నెక్స్ట్
నెక్స్ట్ డే నుంచి ఇన్ టైంకి అయితే వస్తామని అయితే చెప్పాము. ఆయన అయితే లేదు లేదు ఈ రోజు నుంచే ఉండాలి. ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా కూడా మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు క్లాస్‌లోకి వెళ్ళాలి. అటెండ్ అయితే తీసుకోవాలని అయితే అన్నారు. సరే అని చెప్పేసి మేమేం చేసామంటే ఆ గ్లాస్ డోర్ దగ్గర నుంచుంటే మా వెనకాల నుంచి మా ఆధార్ కార్డ్ అవి తీసుకున్న సార్ మాత్రం వెళ్ళండి వెళ్ళండి అన్నట్టుగా ఫోర్స్‌గా మాట్లాడుతున్నారు. అంటే అక్కడున్న పెద్ద పెద్ద సార్స్ వాళ్ళు ఉంటారు కదా! సీసీ కెమెరాస్ అవి ఉంటాయి కదా! వీళ్ళెందుకు బయట ఉన్నారని అడుగుతారనో ఏదో గాని లోపలికైతే వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు. అక్కడ మేడం అయితే సీరియస్‌గా క్లాస్ చెప్తున్నారు. ఇంకా వెనకాల అతను మమ్మల్ని ఫోర్స్ చేసేపాటికి మేమైతే డోరు తీసి లోపలికి వెళ్ళాము. వెళ్ళేంత వరకు కూడా క్లాస్ ఆపేసి మమ్మల్నే చూస్తా ఉన్నారు. ఏం చదువుకున్నారని అయితే అడిగారు. నేనైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను. మినిమమ్ కామన్ సెన్స్ లేదా? మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఉంటే మీరు కనీసం లోపలికి రావడానికి పర్మిషన్ తీసుకోవాలి కదా! అని అయితే అన్నారు. మేము పర్మిషన్ తీసుకోవాలి అనే అనుకున్నాను. కాకపోతే ఇంక ఎనకాల సారు ఫోర్స్ చేసేపాటికి అందులోని మేము కూడా టైం చాలా దాటిపోయి వచ్చాం గదా! ఇంకా మాకేం జేయాలో అర్థం గాలేదు. మేము ఆ కంగారులో వెళ్ళిపోయాము. అక్కడ 90% తప్పు మాదేనండి. నేను కాదు అనైతే అనను. ఒక 10% మాత్రం ఆ మేడందయితే ఉందని చెప్తాను. ఇంకా ఆవిడ నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడేసింది. ఇంకా చదువుకున్నారు గానీ ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? అని జెప్పేసి ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారు. నేను గూడా ఆవిడకి ఇంకా ఎన్ని పనులున్నా గూడా మన క్లాస్ చెప్పడానికి, మనకొక కోర్స్ నేర్పించడానికి వచ్చారు అంటే మనం ఇంకేం మాట్లాడకూడదు గదా! నేను కూడా చాలా సేపటి వరకు అలాగే వింటా నుంచున్నాను. ఇంక తర్వాత మాత్రం చాలా సేపు నాకు తెలిసి దాదాపు ఒక 20-25 మినిట్స్ వరకు గూడా ఇంక నాన్ స్టాప్‌గా అది, ఇది అని జెప్పేసి ఇంక మాట్లాడుతానే ఉంది. ఇంక నాకైతే బాధ అనిపిచ్చేసి నేను లాస్ట్‌లో సారీ చెప్పాం గదా మేడం ఇంకోసారి రిపీట్ అవ్వదు అని నేను చెప్పే లోపే అంటే "నువ్వు సారీ జెప్తే నేను తీసుకోవాలా?" అని మళ్ళీ సీరియస్ అయ్యారు. నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. అక్కడ మేము ఏ సిట్యుయేషన్‌లో నుంచి వచ్చామో ఏంటో అనేది ఒక్క నిమిషం గూడా ఆవిడ ఆలోచించలేకపోయింది. కనీసం ఎందుకు లేట్ అయిందని గూడా మమ్మల్ని అడగలేదు ఆవిడ. ఇంకా అంటే వాళ్ళు రమ్మన్న టైంకి మనం ఇన్ టైంకెళ్ళాలి. కాకపోతే మా సిట్యుయేషన్ కూడా ఒకసారి ఆవిడకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నన్నడిగితే మాత్రం. ఇంకా ఆవిడ ఇంక ఎలా పడితే అలా మాట్లాడేసింది. సరే మేము పర్మిషన్ అడిగి రాలేదు గాబట్టి ఆవిడ మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది. సరే అనొచ్చు. కాకపోతే ఇంకా చాలా ఓవర్‌గా అయితే మాట్లాడారు. నాకు భలే బాధనిపిచ్చేసి ఇంకా నేను నెక్స్ట్ టైమ్ నుంచి అయితే అసలు నెక్స్ట్ డే నేను వెళ్ళలేదు. కొన్నిసార్లు ఫోను జేశారు. "ఏంటి మేడం పేరిచ్చి ఎళ్లారు గదా! మళ్ళీ రాలేదేంటి?" అది ఇది అని జెప్పేసి. మనకి అక్కడ కోర్స్ నేర్చుకోవడం అవసరమే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడం కూడా అంత అవసరం అనిపించలేదు నాకు. అంటే అంటే నేను పడకూడదని కాదు, పడొచ్చు. కాకపోతే ఆవిడ లిమిట్స్‌లో మాట్లాడకుండా కొంచెం ఎక్కువ మాట్లాడారు. నాకు బాధ అనిపించేసి నేనైతే ఇంకా క్లాస్‌లకి వాటికైతే అటెండ్ అవ్వలేదు. ఆవిడ మంచిగా చదువుకొని ఒక హైకోర్ట్‌లోనో ఎక్కడో ఏదో టీచింగ్ అని సంథింగ్ ఏదో పెద్ద పోస్ట్ చెప్పారావిడ. అంత చదువుకొనుండి గూడా ఒక్క 2 నిమిషాలు మా ఆలోచించుకోలేకపోయింది. ఎంత చదివి ఏం లాభం చెప్పండి సంస్కారం లేనప్పుడు. నాకింక అదే అనిపిచ్చింది. ఈవిడింత చదువుకొని ఒక ఆడపిల్ల సిట్యుయేషన్ అర్థం చేసుకోలేకపోయింది అని అనిపిచ్చింది. మ్యారీడా అని అడిగింది, పిల్లలున్నారా అని అడిగింది, అన్నీ అడిగారు. నేను అన్నిటికి సమాధానం చెప్పాను. మరి ఎందుకు లేట్ అయింది అన్న మాట గూడా ఒక్క మాట గూడా ఆవిడ అడగలేకపోయారు. ఇంక నేను కూడా ఇంకా నేను ఒక్క మాట అన్నానండి. "ఎందుకు మేడం సారీ చెప్తున్నాం గదా! నెక్స్ట్ టైమ్ నుంచి రిపీట్ అవ్వదంటే" "నువ్వు సారీ చెప్తే నేను తీసుకోవాలా?" అన్నట్టుగా అయితే మాట్లాడారు. ఇంక నాకైతే కొంచెం బాధ అనిపిచ్చేసి నేనింకా నెక్స్ట్ డే నుంచి అయితే అసలు వెళ్ళలేదు. ఇంకా అదండి. కొంతమందుంటారు ఎంత చదువుకున్నా కూడా సంస్కారం అయితే అస్సలుండదు. కొంతమంది చదువుకోకపోయినా కూడా వాళ్ళకి సంస్కారం అయితే పీక్స్‌లో ఉంటది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు గూడా అందరూ కూడా రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా మన పనులైతే చూసారు గదా! నేనైతే నైట్‌కైతే ఇడ్లీ చేశాను. దాంట్లోకి ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో చేసిన చట్నీ, అలాగే టమాటా చట్నీతో అయితే పిల్లలైతే తినేశారు. ఇంకా నైట్ అలా అయితే గడిచిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూలుకి పంపించి వచ్చేసిన తర్వాత మన కిచెన్ పరిస్థితి అయితే అలా ఉంది. అయితే
నేను ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే చేశాను. టమాటా కర్రీ చేశాను. మళ్ళీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలు ఇవన్నీ కూడా చూయించాను కదా! ఇదైతే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అయితే చేశాను. ఇవి ఫస్ట్ ఇది చూయించడం మర్చిపోయి అవైతే చూయించాను. ఇంకా స్వీట్ కార్న్ పులావ్ అండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. యూట్యూబ్‌లో చూసే చేస్తున్నాను. ఇంట్లో ఫ్రెష్‌గా స్వీట్ కార్న్ ఒకటుంది. ఇంకా దాన్ని నైటే గింజలన్నీ ఒలిచేసుకొని లోపలైతే పెట్టేసుకున్న తర్వాత ఇంకా చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ కొంచెం ఆయిలు, హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియను, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా మనం అట్టేసరి అంటాం గదా! అన్నం వండుకునేటప్పుడు ఖచ్చితంగా కొలత చూసుకొని పెట్టుకుంటాం గదా! అలాగ లేకపోయినా గ్లాస్‌కి 2 గ్లాసులని, బాస్మతి రైస్ అయితే గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అని అలా పోసుకుంటూ ఉంటారు గదా! నేనైతే కుక్కర్‌లో ఏం చేయలేదు. నార్మల్‌గా ఇంకా ఈ గిన్నెలోనే చేసేసాను. ఇంకా ఇవన్నీ వేసేసుకొని స్వీట్ కార్న్ కొన్ని వేసుకొని ఫ్రై చేసేసుకొని ఉప్పు ఒక్కటే ఏసుకోవాలి. దీంట్లో కారం అలాంటివేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఇంకా ధనియాలు, చెక్క, లవంగం అవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా కొంచెం అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోవచ్చు బావుంటది. నా దగ్గరైతే ప్రస్తుతం అవైలబుల్‌గా అయితే లేదు. ఇక అందుకని జెప్పేసి నేనైతే ఇక్కడ ఇంకా అవి గూడా వేసేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని ఇంకా మిగతాదంతా కూడా దమ్ అవ్వనిచ్చేసాను. నిజంగా చాలా బావుందండి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తిన్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి 2 ముద్దలైతే పెట్టాను. తర్వాతయితే ఇంకా కట్టేసాను. ఇవి కుక్ అయ్యేలోపు నేను పెరుగు చట్నీ అయితే చేశాను. కొంచెం దానిమ్మ గింజలు, ఆనియను, కొంచెం గరం మసాలా, సాల్ట్, పెరుగు అన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం వాళ్ళకి పెరుగు చట్నీలాగా చేసేసి ఈ రైస్‌తో అయితే పంపించేసాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఎవ్రీ ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సింగిల్ పాట్ రెసిపీనైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మా లివింగ్ రూమ్ వచ్చేసి ఇంత చెండాలంగా ఉంది. చెండాలమేం కాదులెండి. ఇంక పొద్దున్నే లేచిన తర్వాత క్లీన్ చేయకపోతేనే అలాగే ఉంటది గదా! ఇంక తర్వాత ఆ బెడ్‌షీట్లు అవన్నీ మడతేసేసి, మంచాలు మడత పెట్టేసి, కొంచెం ఇంకా కొద్దిగా ఆయిల్ అవి అప్లై చేసేసుకొని, కొంచెం మంచిగా మైండ్‌ని రిలాక్స్ చేసేసుకొని, ఇంక మిగతా పనులు కూడా స్టార్ట్ చేద్దామనైతే స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకా నేను కూడా కొంచెం ఆయిల్ అది పెట్టేసుకొని ఆహ్, ముడి పెట్టేసుకున్నాను. పనైతే మొదలు పెడదామని జెప్పేసి. ఇంక తర్వాత వంటగదిలోకొచ్చేసి ఫస్టు ఇంక పిల్లలెళ్ళిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పెట్టేసుకొని, దీంట్లో నేను జీలకర్ర, వాము, సోంపు అలాగే నల్ల జీలకర్ర మొత్తం కలిపి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్‌ని ఎప్పుడన్నా తాగాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా వాటర్‌లో బాయిల్ చేసేసుకొని తాగేస్తా ఉంటాను. ఇంక లెమన్ అవేం కూడా స్క్వీజ్ చేసుకోలేదు. ఇంకా నైట్ మిగిలిన అన్నం కూడా తీసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే టమాటా కర్రీ. అంటే మార్నింగ్ పిల్లలకి చేశాను కదా! ఆ కర్రీ కూడా కొంచెం వేసాను. కొంచెం రైస్ అది, పెరుగు అన్నీ కూడా వేసి పంపించేసాను. ఇదైతే దోసల్లోకి చేసిన చట్నీ. ఇంకా ఈ చట్నీ ఇవన్నిటిని కూడా ఒక దగ్గరైతే పెట్టేసుకొని, ఇంకా సింకు, గ్యాస్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఒక విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం గదా! దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది గూడా కామెంట్ అయితే చేయండి. అక్కడ 90% తప్పు నాదే అని చెప్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 10% ఆవిడది. అంటే అంతసేపు నేను ఎక్స్‌క్యూజ్ అడిగినా కానీ ఆవిడ ఇవ్వలేదు. ప్లస్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇంకా అది అంటే ఈ రోజుల్లో హౌస్ వైఫ్స్ బయటికెళ్ళి ఏదైనా నేర్చుకోవాలన్నా, చేయాలన్నా ఇన్ టైంకి వెళ్ళడం అనేది అసలు అవ్వని పని. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకొని, ఫ్యామిలీని చూసుకుంటూ పనులు జేసుకొని మళ్ళీ వెళ్ళాలి అంటే కొంచెం కష్టమైన పనే. అవన్నీ ఒక ఆడావిడ అయ్యుండి కూడా ఆవిడ అర్థం చేసుకోలేదు. నాకదే కొంచెం బాధనిపిచ్చింది. ఇంకా ఇక్కడైతే అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను. ఇంకా స్నానానికి వెళ్ళేటప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి వెళ్ళాను. వచ్చేపాటికి పొంగిపోయాయి అన్నీ గూడా. మళ్ళీ అసలు ఎంత చిరాకొచ్చిందో నాకైతే మాత్రం సింక్ గూడా అంతా గూడా క్లీన్ చేసి పెట్టేసాను. ఇంక చేసేదేం లేదు. మళ్ళీ తీసి క్లీన్ చేసుకోవడం తప్ప. ఇంక నేను కూడా దోస అయితే వేసుకుంటున్నాను. మా వారు గూడా పనుందని జెప్పి పొద్దున్నే ఎళ్ళిపోయారు. ఇంకా ఆయనకి, పిల్లలకి అందరికీ అయితే వేసేసాను. ఇంకా లాస్ట్‌లో ఉంది నేనొక్కదాన్ని మాత్రమే. ఇంక నా ఒక్కదానికి ఒక ఎగ్ దోస అయితే వేసుకున్నాను. ఒక ఎగ్ దోస వేసేసుకొని కొంచెం టీ తాగేసాననుకోండి, ఆ రోజుటికి ఇంకా నాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ 2-2:30 ఆ టైంలో ఇంక లంచ్ అయితే కంప్లీట్ చేసేసి 5-5:30కి ఒక టీ అయితే తాగేసి ఇంక నా డేనైతే ఎండ్ చేసేస్తాను. నా డే అయితే ఇంక అలానే గడుస్తుంది రోజు కూడా. చాలామంది వెయిట్ లాస్ రిజల్ట్ అంటే ఆపేసి చేయకుండా అంటే
చూసారు కదా! ప్రాసెస్‌లోనే ఉన్నాను. ఆపటం అయితే లేదు. నేను చేస్తానే ఉన్నాను. రిజల్ట్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు కాబట్టి, నేనైతే ఇంకా నైట్ టైమ్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేసి, ఇంక డే టైమ్‌లోనే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఎగ్ దోస కూడా రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం మంచిగా ఒక కాఫీ అయితే ఒక టీ పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకొని తాగేసి వ్లాగ్‌నైతే ఎండ్ చేసేసాను. ఇంకా తర్వాత మన పిల్లలకి మనం ఈ రోజుల్లో చదువు ఇచ్చినా, ఇవ్వకపోయినా సంస్కారం మాత్రం 100% ఇవ్వాలి. నేనైతే మాత్రం అదే అనుకుంటాను. పిల్లల్ని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. చదవట్లేదు అది ఇది అని చెప్పేసి. చదువుకోకపోయినా పర్లేదు. మంచి సంస్కారం ఉంటే చాలనుకుంటాను. సో, ఇదండి ఈరోజు మన వ్లాగ్ అయితే మాత్రం. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకైతే వస్తాను. ఉంటాను.